ఒక ఊళ్ళో వెంకన్న అనే పేద యువకుడు ఉండేవాడు. బతుకు తెరువు కోసం వీధి చివర కూర్చుని మూలికలు అమ్ముకుంటూ తనకు తెలిసిన శారీరక విన్యాసాలు ప్రదర్శించి జీవిస్తుండేవాడు. ఎంతో ఎత్తులో కట్టిన ఒక తాడుపై ఎంతో నైపుణ్యంతో ఏమాత్రం కాలు జారకుండా నడిచేవాడు. అది చూసి ప్రజలందరూ చప్పట్లు కొట్టి అభినందించేవారు. ఇంకా తలకిందులుగా నడుస్తూ అందరినీ అబ్బురపరిచేవాడు. గాల్లోకి పల్టీలు కొడుతూ ఎన్నో ప్రదర్శనలు చేసేవాడు. మధ్యలో తన వద్దనున్న మూలికల గురించి ప్రజలకు వివరిస్తూ వాటిని అమ్మేవాడు. అక్కడకు చేరిన ప్రజలను మెప్పించి వారు విసిరిన చిల్లరతో ముసలివాళ్లైన అమ్మా నాన్నలను పోషించుకునేవాడు. కొంతకాలంగా వెంకన్న పక్కనే మంగ అనే అమ్మాయి కూడా కూర్చుని చెక్క బొమ్మలు అమ్ముతుండేది. వెంకన్న రోజు పొద్దున్నే లేచి ప్రదర్శించే విద్యలను కొద్దిసేపు సాధన చేసి తర్వాత తండ్రి సలహాలు తీసుకుని అడవికి వెళ్లి ఔషధ గుణాలున్న మూలికలు రకరకాల చెట్ల నుండి సేకరించి ఒక జోలలో వేసుకుని వీధి చివర కూర్చునేవాడు. ఎందుకో తెలియదు కాని వెంకన్నకు అందరి మధ్య తిరగాలంటే ఇష్టముండేది కాదు. అందుకే వీధి చివర కింద ఒక గుడ్డపరిచి కూర్చునేవాడు. మూలికలను వరుసగా పేర్చేవాడు. తర్వాత విన్యాసాలు మొదలు పెట్టేవాడు. అంతలోనే మంగ వచ్చి అతడి పక్కనే చెక్క బొమ్మలు అమ్ముతుండేది. మంగ, ఈ చెక్క బొమ్మలన్నీ నువ్వే తయారు చేస్తావా? భలే అందంగా ఉన్నాయి మంగ. నిజంగా ప్రాణం ఉన్న బొమ్మల్లాగా ఉన్నాయి. నీ దగ్గర గొప్ప కళ ఉంది మంగ. అవును, ఇంతకు మీ ఇల్లెక్కడ మంగ? అవును వెంకన్న, ఈ బొమ్మలన్నీ నేనే తయారు చేస్తాను. మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది. మా నాన్న చనిపోయాక ఈ బొమ్మలు అమ్మి నన్ను పెంచింది. ఇప్పుడు మా అమ్మ మంచాన పడింది. ఇంట్లో మొగదిక్కు లేదు. అందుకే నేను అమ్మి మా అమ్మను పోషించుకుంటున్నా. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు వెంకన్న. ఊరి బయట మర్రి చెట్టు కింద గుడిసెలో ఉంటున్నాం. వెంకన్న, నీ విద్యలు భలేగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. నా బతుకు నీలాగే ఉంది మంగ. ఇంతకాలం మా అమ్మ నాన్న ఇలా మూలికలు ఈ విద్యలు చేసి నన్ను మా చెల్లిని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు జబ్బొచ్చి ఇంట్లోనే ఉంటున్నారు మంగ. నేనే వాళ్ళ విద్యలను నేర్చుకొని అడవికి వెళ్లి మూలికలు తెచ్చి ఇలా కష్టపడి వాళ్ళని పోషించుకుంటున్నా. ఉండు మంగ, జనాలు వచ్చారు. రండి బాబు, రండమ్మా. ఈ మూలికలు వాడితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అదిగో అవి వాడితే నడు నొప్పులు తగ్గిపోతాయమ్మా. రండమ్మా రండి. ఏమయ్యా, మోకాళ్ళ నొప్పులు నిజంగా తగ్గుతాయా లేకపోతే అంతా ఒట్టిదేనా? నిజంగా తగ్గుతాయంటే నాకు కొన్ని మూలికలు ఇవ్వు. నిజంగా తగ్గిపోతాయమ్మగారు. ఇవి అడవిలో నుంచి తెచ్చిన మూలికలు. ఇప్పటికీ ఎంతో మంది కొని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకున్నారమ్మగారు. అన్నీ అయిపోయాయి, కొన్నే మిగిలాయి. కొనండి అమ్మగారు. వెంకన్న, నిన్నొకటి అడుగుతా, నిజం చెబుతావా? నిజంగా ఈ మూలికలు వాడితే రోగాలు తగ్గుతాయా? వాటిలో అంత శక్తి ఉందా? తగ్గుతాయి మంగ. వీటికి చాలా శక్తి ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్నకు ఈ వైద్యంలో ఎంతో పేరుంది. చుట్టుపక్కల ఊళ్ళలో ఎంతో మంది కొనుక్కునేవారట. అంతవరకే నాకు తెలుసు. జానడ పొట్ట నింపుకోవడానికి ఎన్ని తిప్పలో చూసావా మంగ? అలా రోజు వెంకన్న మంగ వీధి చివర కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. సాయంత్రానికి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లేవారు. ఒకప్పుడు వెంకన్న అమ్మా నాన్న కూడా మూలికలు అమ్మేవారు, విన్యాసాలు చేసేవారు. తండ్రికి ఔషధ గుణాలున్న ఎన్నో మూలికలు తెలుసు. అడవికి వెళ్లాలంటే రకరకాల చెట్ల నుండి ఎన్నో మూలికలు సేకరించేవాడు. అప్పట్లో ప్రజల్లో తండ్రికి ఎంతో పేరున్నది. తాము కష్టపడుతూ తన కొడుకు కూతురు తమలాగే కాకూడదని ఆ ఊరి పాఠశాలలో చదివించాడు. తర్వాత తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పని చెయ్యలేక ఇంటి పట్టునే ఉండేవాడు. ఇప్పుడు వెంకన్న తండ్రి వృత్తిని స్వీకరించి కొద్దో గొప్ప కూడబెట్టి చెల్లి పెళ్లి చేసి తాను రోజంతా వీధి చివర మూలికలు అమ్ముతూ విన్యాసాలు చేసుకుంటూ అమ్మా నాన్నను సాదుకుంటున్నాడు. ఒకరోజు ఎప్పటిలాగానే పొద్దున్నే వెళ్లి వీధి చివర కూర్చుని విన్యాసాలు చేస్తూ మూలికలు అమ్ముతున్నాడు. ఆ రోజు మంగ రాలేదు. ఆలస్యంగా వస్తుందేమో అనుకున్నాడు. మధ్యాహ్నం అయింది, అయినా మంగ రాలేదు. రోజు పక్కన కూర్చుని సరదాగా మాట్లాడే మంగ ఆ రోజు రాకపోయేసరికి వెంకన్నకు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఆ సాయంత్రం మంగ చెప్పిన మర్రి చెట్టు వద్దకు వెళ్లాడు. పాపం మంగ తల్లి చనిపోయింది. అయ్యో మంగ, ఎంత పని అయింది. అసలు అమ్మ ఎలా చనిపోయింది? ఏదైనా సమస్య ఉంటే
నాతో పంచుకోవచ్చు కదా, ఇంతవరకు ఎలా రానిచ్చావు? ఏం చెప్పమంటావు వెంకన్న, ఇన్నాళ్ళు బాగానే ఉంది. నెల రోజుల నుంచి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. ఆచారి వద్దకు తీసుకువెళ్దామని అనుకుంటే డబ్బులు లేవు. తగ్గిపోతుందిలే అనుకున్నా. పొద్దున్నే లేచేసరికి ఇలా పడి ఉంది. అంతా నా కర్మ. ఉన్న ఒక్క అమ్మ కూడా నాకు దూరం అయింది. దిక్కులేని దాన్నయ్యాను. అయ్యో మంగ, డబ్బులు నన్ను అడిగితే నేను ఇచ్చేవాణ్ణిగా. సర్లే, నీ కష్టం తీర్చేది కాదు, బాధపడకు మంగ. మీ అమ్మ ఎక్కడికి పోలేదు, నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మంగ, నేను నీకేమీ కాకపోయినా సొంత మనిషినే అనుకో. పద, మా ఇంటికి పోదాం. అలా తల్లి చనిపోయిన మంగను వెంకన్న ఓదార్చి తన ఇంటికి రమ్మన్నాడు. అయితే మంగ, నేను రాలేను, లోకం ఏమనుకుంటుందో, మీ అమ్మా నాన్నల పరువు ఏమవుతుంది, నేను ఇక్కడే ఉంటా అంది. ఎవరేమనుకున్నా ఏమీ కాదు, పద అని మంగను తన ఇంటికి తీసుకువచ్చాడు. నాయనా వెంకన్న, ఇందాక ఉత్తరాలిచ్చే అయ్యగారు వచ్చాడురా. మనకేదో ఉత్తరం వచ్చిందని ఇది ఇచ్చాడు. ఒకసారి ఇదేంటో చూడు నాయన. అయినా మనకి ఉత్తరాలు రాసే వాళ్ళు ఎవరున్నారా? నీ చెల్లెలు అత్తగారింట్లో సుఖంగానే ఉంది. పద్మ ఉత్తరం రాయదు, మరి ఇంకెక్కడి నుంచి ఇది వచ్చినట్టు? అవును, ఇంతకు ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి పేరు పద్మ, చాలా మంచిది. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. నాన్న, ఈ ఉత్తరం చెల్లి దగ్గర నుంచి వచ్చింది. పాపం ఏదో బాధపడుతూ రాసినట్టుంది. నాన్న, ఇన్నాళ్ళు నా బాధలు నాలోనే దాచుకుని ఇక తట్టుకోలేక ఈ ఉత్తరం రాస్తున్నా నాన్న. అమ్మా, నువ్వు నాకు ఏ కష్టం రాకూడదని ఈ సంబంధాన్ని చూశారు. మీ అల్లుడు చూడటానికి బాగానే ఉంటాడు, కానీ మనసులో ఎంతో విషం ఉంది. రోజు మీ ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని హింస పెడుతున్నాడు. ఇన్నాళ్లు భరించాను, ఇక నా వల్ల కాదు. మీరు రాకపోతే ఇంకెప్పుడు నన్ను చూడలేరు. ఇదే ఆఖరి మాట అవుతుందేమో. అయ్యో పద్మ, నువ్వు ఎంత బాధను మనసులో పెట్టుకుని ఎన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు తల్లి? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నా బిడ్డను ఎలా కాపాడుకునేది? ఆ మాయదారి రాక్షసుడు ఏమైనా చేస్తాడో ఏమో. ఇప్పుడు ఏం చేద్దామే? ఏమోనయ్యా, పద్మను తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇన్నాళ్ళు అత్తగారింట్లో సుఖ సంతోషాలతో ఉందనుకున్నాను. అమ్మో, నా బిడ్డ ఇన్ని కష్టాలు పడుతుందని ఊహించలేకపోయాం. నాయన వెంకన్న, చూసావా చెల్లి ఏమని రాసిందో? అమ్మా, మీరేమీ ఆందోళన చెందకండి. ఈ తమ్ముడు ఉన్నంత వరకు నా చెల్లికి ఏమీ కాదు. నాన్న, రేపే చెల్లి దగ్గరికి వెళ్తాను. నువ్వు నేర్పిన విద్యతో బావకు బుద్ధి చెప్పి చెల్లి సంసారాన్ని చక్కదిద్ది వస్తాను నాన్న. అమ్మా, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. పద్మ, ఇది నీ సొంత ఇల్లే అనుకో. మా అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. అలా వెంకన్న చెల్లెలు కుటుంబాన్ని చక్కదిద్దటం కోసం పొద్దున్నే లేచి తండ్రితో ఏదో మాట్లాడి అడవికి వెళ్లాడు. అక్కడ ఎన్నో చెట్ల చుట్టూ తిరిగాడు, ఫలితం లేదు. అలా చాలాసేపు వెతికి 2 రకాల మొక్కలను సంచిలో మూట కట్టి జేబులో దాచిపెట్టి చెల్లి ఉండే ఊరి వైపు నడవసాగాడు. ఆ ఊరికి వెళ్లాలంటే ఆ అడవి దాటి ఒక కొండ ప్రాంతాన్ని కూడా దాటి ఇంకో అడవికి మార్గాన్ని వెళితే పద్మ ఉండే ఊరు వస్తుంది. తనకు తమ ఊరి పక్కన ఉన్న అడవి గురించి తెలుసుగాని కొండపక్క అడవి మార్గం ఎలా ఉంటుందో తెలియదు. తండ్రి ఆ అడవిలో దెయ్యాలు తిరుగుతుంటాయని చెప్పటం ఒకసారి విన్నాడు. అలా కొంత దూరం నడిచి అడవికి అవతల చేరాడు. మధ్యాహ్నం కావటంతో ఆకలి వేస్తుంది. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని తన వెంట తెచ్చుకున్న సద్ది తినసాగాడు. ఇంతలో ఉన్నట్టుండి అక్కడ ఉన్న పొదల్లో అలకడి వినపడింది. అక్కడికి వెళ్లి చూశాడు. అక్కడ ఏవో పిచ్చి మొక్కలు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. అదంతా తన భ్రమ అనుకుని వెంకన్న కొండ ప్రాంతానికి వచ్చాడు. పక్కనే చిట్టడవి ఉంది. అది దాటితే గాని చెల్లి ఉండే ఊరు రాదు. వెంకన్న అడవిలో పోసాగాడు. ఇంతలో ఎక్కడి నుంచో నక్క అరుపు వినిపించింది. వెంకన్న దానిని కూడా భ్రమేనని కొట్టివేసి నడవసాగాడు. ఉన్నట్టుండి తన వెనకెవరో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కు తిరిగి చూశాడు. అక్కడేమీ లేదు. అలా వింత అనుభవాలతో అడవి దాటి చెల్లి ఉండే ఊరికి వచ్చాడు. ఇంటికి రావడంతోనే పద్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకు చెల్లి అలా కన్నీరు పెడతావు? ఈ అన్నయ్య ఉన్నంత కాలం నీకే సమస్య రానివ్వడు. నీ కష్టం నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు భర్తలనే వాళ్ళకి దెయ్యాలు పట్టి అలా భార్యలను హింస పెడుతుంటారు. నువ్వేం భయపడమాకు. బావగారికి పెట్టిన దెయ్యాన్ని నేను వదిలేస్తానుగా. ఇంతకు బావ ఎక్కడున్నాడు చెల్లి? ఇంకెక్కడుంటాడు? ఊరి బయట నక్కల బండెక్కి స్నేహితులతో ఎందుకు కొరగాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. పనా పాట, కడుపు నిండా తినటం, వెళ్లి స్నేహితులతో కాలక్షేపం చేయటం, డబ్బులు తెమ్మని నన్ను హింస పెట్టడం. ఎప్పుడు మారతాడో గాని
చచ్చిపోతున్నాన్రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బావను ఇంటికి తీసుకువస్తా. వచ్చేసరికి బావ కోసం ఒక గ్లాసు నిండా పాలు తీసుకొని అందులో ఈ ఆకులు ఈ వేరులు ముద్దగా నూరి అందులో కలుపు. ఇంటికి రావటంతోనే ఈ పాలివ్వు, మిగతాది నేను చూసుకుంటాగా చెల్లి. అలాగే ఈ ఆకులను కూడా వేరే దాచిపెట్టు. అలా వెంకన్న చెప్పి పద్మ చెవిలో ఏదో రహస్యం చెప్పి తన బావ కోసం ఊరి చివర ఉన్న నక్కల బండ వైపు వెళ్లాడు. దానిని ఎక్కి పైకి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట పద్మ భర్త కూర్చొని స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నాడు. బావా, ఇక్కడ కూర్చున్నావే? డబ్బులేదో అవసరమై పద్మను అడిగావట కదా. ఏదన్నా అవసరం ఉంటే నన్నే అడగొచ్చుగా బావా. నేనేమన్నా పరాయి వాడినా? నువ్వు అడిగిన డబ్బులు తెచ్చాను, మన ఇంటికాడ ఉంచి వచ్చాను. పద, ఇంటికి వెళ్దాం. నీకెన్ని డబ్బులు కావాలో అని తీసుకో, పద. డబ్బులు తెచ్చాను అనేసరికి అతడి ముఖం నిండా సంతోషం నింపుకుని గబుక్కున లేచి వెంకన్నతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇల్లు దగ్గరకు వస్తుందనగా వెంకన్న అతడిని ఆపాడు. ఓ బావా, నాకు కొంచెం కాళ్ళు నొప్పి పెడుతున్నాయి గాని కొద్దిసేపు ఆ రాయి మీద కూర్చుందాం, ఆగు. ఇంటికాడ నీ డబ్బులు సిద్ధంగా ఉన్నాయిలే. అలా ఇద్దరూ అక్కడ ఉన్న రాళ్ల మీద కూర్చున్నారు. అదే సమయంలో వెంకన్న మెల్లగా తన జేబులో ఉన్న 2 సూదులను తీసుకుని అతడి కాళ్ళ మీద గుచ్చి వెంటనే వాటిని తన జేబులో పెట్టుకున్నాడు. అమ్మో, ఏందిరా వెంకన్న, ఏదో కాళ్ళకే సురుక్కుమనిపించింది. ఏంట్రా ఇదే? ఏమైనా కరవలేదుగా? ఓ అమ్మో, ఇప్పుడు ఎట్రా మరే? అలా ఒక్కసారిగా సూదులు కుచ్చుకోవడంతో ఒక్కసారిగా లేచి అక్కడేమైనా పాము ఉందేమోనని అటు ఇటు చూడసాగాడు. ఓ బాబు, చూసినవా? 2 ఘాట్లు వంకరగా పడ్డాయి. ఓ అమ్మో, ఇది ఖచ్చితంగా మిన్నాగు పామే. దాని విషయం ఎక్కిందంటే మనుషులు బతకడం కష్టం. ఓ బావా, తొందరగా ఇంటికి పోదాం, పద. అలా వెంకన్న చెప్పడంతోనే భయంతో వణికిపోతూ గబగబా ఇంటికి వచ్చారు. రావటంతోనే పద్మ భర్తకు పాల గ్లాసు ఇచ్చింది. అసలే పాము కరిచి తాను భయపడుతుంటే ఈ సమయంలో పాలు ఇచ్చిందని నాగయ్యకు కోపం వచ్చింది. భార్యను కొడదామనుకున్నాడు. అంతలోనే వెంకన్న వచ్చి డబ్బులు గుర్తొచ్చి పద్మ చేతిలో గ్లాసు తీసుకుని గటగటా తాగాడు. కొద్దిసేపు బాగానే ఉన్నాడు. తర్వాత నాగయ్య నోటి వెంట నురగలు రాసాగాయి, కళ్ళు తిరగసాగాయి. ఓ అమ్మ బావా, అది ఖచ్చితంగా మిన్నాగు పామే. మిన్నాకు కరిసిందంటే ఎలాగే ఉంటుంది. అదిగో బావా, నీ ఒంటి రంగు కూడా మారిపోతుంది. అంటే విషం ఒళ్ళంతా ఎక్కిందన్నమాట. ఇప్పుడు ఎట్టా బావా? పద్మ, వాళ్ళని పిలిపించు, జరగవలసిన కార్యక్రమాలు చూస్తారు. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? ఆయనకేం కాదు. నా ప్రాణం అడ్డు వేసైనా ఆయన్ని బ్రతికించుకుంటాను. ఏమండి, మీకేం కాదు. నేనున్నంత వరకు ఏ విషయం మిమ్మల్ని ఏమీ చేయలేదు. అలా పడుకోండి, కాటేసిన చోట కట్టుకడతా. పద్మ, నువ్వు ఎంత మంచిదానివే. నేను రోజు ఎంతో హింస పెడుతున్నా గానే నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావంటే నీది ఎంత గొప్ప మనసే. నేను బాధ పెట్టిన పాపానికే నాకు ఇలా జరగాల్సిందే. నాకు తగిన గుణపాఠమే జరిగింది. పద్మ, ఈ జన్మలో నిన్ను మంచిగా చూసుకోలేకపోయాను. కనీసం వచ్చే జన్మంటూ ఉంటే నిన్ను పూల్లో పెట్టుకుంటూ చూసుకుంటా. పద్మ, బాధపడకులే బావా. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది? మర్చిపోయినా పద్మ, అప్పట్లో నాన్న నీకు పాము కాటుకి విరుగుడు మంత్రం చెప్పాడుగా, అది నీకు తెలుసుగా. వెంటనే ఆ మంత్రం చెప్పి బావను కాపాడు. అవునన్నయ్య, సమయానికి గుర్తు చేశావు. నాకు ఆ మంత్రం తెలుసు. ఏమండి, ఇక మీకేం భయం అక్కర్లేదు. నాకు పాము కాటికి విరుగుడు నా దగ్గర ఉంది. ఉండండి, క్షణాల్లో మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను. పద్మ అలా చెప్పి ఇంట్లోకి వెళ్లి వెంకన్న ఇచ్చిన 2వ మూలికను ముద్దగా నూరి పాలల్లో కలిపి భర్త దగ్గరకు వచ్చి ఏదో మంత్రం కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపించి పాలను భర్తకి ఇచ్చింది. పాలు తాగిన నాగయ్య కొద్దిసేపట్లోనే మామూలయ్యాడు. పద్మ, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఎన్నాళ్ళు నేను మానసికంగా శారీరకంగా ఎంతో వేధించాను. ఆయన నా మీద ప్రేమతో నన్ను కాపాడావు. ఈ రోజు నువ్వు లేకపోతే నేను చచ్చిపోయానే. నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవి. ఎంకన్నా నా బుద్ధి గడ్డి తిని ఎన్నాళ్ళు డబ్బులు తీసుకురమ్మని పద్మని వేధించాను రా. ఇక నాకు డబ్బు వద్దు, ఏమొద్దు. పద్మ నా పక్కనుంటే అదే చాలురా. ఇక నుంచి నేను పద్మను ఎంతో బాగా చూసుకుంటాను రా. తన బావ మారినందుకు వెంకన్న చాలా సంతోషించాడు. అలాగే తన కాపురం నిలబెట్టినందుకు తమ్ముడిని పద్మ ఎంతగానో మెచ్చుకుంది. వెంకన్న తిరిగి తన ఊరికి వచ్చి మంగను పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించసాగాడు.